హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. దానికి 1/2 kg ఫిష్ అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి 2 టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు నిమ్మపట్టు, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఈ అన్నిటిని అయితే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టిన చేప ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ చేప ముక్కలకి మసాలా అయితే పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న చేప ముక్కలన్నిటికి మసాలా అయితే పట్టేలా కలుపుకోవాలి. ఇలా అయితే ముక్కలన్నిటికి మసాలా పట్టేలా చేసుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలన్నిటికి మసాలా పట్టించి 2 గంటల సేపు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. రెండు గంటల తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. నేను ఆయిల్ అయితే కొద్దిగానే పోసుకున్నాను. వీటెక్కింది. మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేప ముక్కలను అయితే తీసుకోవాలి.
ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు, లేకపోతే లోపల ముక్క అనేది సరిగ్గా ఉడకదు. ఒక వైపునైతే ఏగింది, రెండో వైపు తిప్పుతున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ప్లేట్ తీసుకుని అందులోకి అయితే ఈ ఫిష్ ఫ్రై తీసేసుకుంటున్నా. మిగిలిన ముక్కలు మళ్ళీ వేస్తున్నాను. ఆయిల్ వేస్ట్ అవుతుందని కొద్దిగానే పోసుకున్నాను. అందుకే 2 ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఆయిల్ అనేది వేరే దాంట్లో పోసుకోవడానికి బాగోదు కాబట్టి కొద్దిగా అయితే పోసుకున్నానండి. ఈ విధంగా అయితే నేను తీసుకున్న చేప ముక్కలన్నిటిని ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇవైతే ఏగిపోయినాయి. చూడండి, నేను తీసుకున్న ముక్కలన్నిటిని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా బాగా ఉడుకుతాయి.